నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆకస్మిక ప్రయాణాలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలను అధిగమించుకోగలుగుతారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఆలోచనలను అమలుపరిచేటటువంటి ప్రయత్నం చేయటం వలన కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రుణ ప్రయత్నాల వలన సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించటం, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయుల నుండి మంచి ఆదరాభిమానాలు పొందుతుంటారు. నూతనమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకొని వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మంచి ప్రోత్సాహకాలు కలిసి వస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థములను నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వారులకు ఈరోజు చక్కని గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. మధ్యాహ్నం తర్వాత అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొన్ని చికాకులు కూడా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రముఖుల యొక్క పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, పెరుగన్నమును నివేదన చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు కలిసి వస్తాయి. అనుకోనటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి. వృత్తిపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఇక రాజకీయపరమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ కూడా లక్ష్యాలను చేరుకోగలుగుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ విషయాల్లో చికాకులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి పూజను నిర్వహించండి. తులారాశి వాళ్లకు పరిచయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. వాహన యోగాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో అనుకూలతలు ఉంటుంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతుంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ధార్మిక చింతనలో ఉంటారు. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చేపట్టిన కొన్ని పనులు మాత్రం ఆలస్యం కావటం లేదా వాయిదా పడటం జరుగుతూ ఉంటాయి. నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేసుకోవటం, స్వామివారికి మోదకములు నివేదన చేయటం మంచిది.
ధనుస్సు రాశి వారు ముందు చూపుతో వ్యవహరించి కొన్ని రకాల సమస్యలను అధిగమిస్తారు. శ్రమ ఫలిస్తుంది. పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు. శుభవార్తలు కూడా వింటారు. వాహన సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. మకర రాశి వాళ్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులను అధిగమిస్తారు. అలాగే వ్యక్తిగతంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు స్నేహితులు వివిధ రూపాల్లో సహకరిస్తుంటారు. చేపట్టిన పనులు విజయవంతం అవుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఉంటుంటాయి. వాహనము గృహయోగాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు దూర ప్రాంతాల నుండి వివిధ రూపాల్లో వార్తలు అందుతుంటాయి. వాహన సంతోషాలు ఉంటుంటాయి. అవసరానికి తగినటువంటి సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. నూతనమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాత్యాయని అమ్మవారి పూజను నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.